First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. దేనికి ఏడుస్తున్నావు? నువ్వేం బాధపడకే, నీ కొడుకంటే నేను బాగా చూసుకుంటాగా. నా బంగారు తండ్రి, నువ్వు బాగానే చూసుకుంటావయ్యా, నువ్వు బాగానే చూసుకుంటావు. దేనికి అర్థం? ఇందులో అందం చూసుకుంటే ఆనందం తినాగా. ఇటే వెళ్ళిపోవద్దు. అదేరా, అన్నం తినగానే వెళ్ళిపోవద్దు, కొంచెం ఆగు అన్నాను. నీకోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా, అవి తిందు గాని ఇక్కడ కూర్చుని నిదానంగా తిను. నిదానంగా నిదానంగా. ఏమీ లేదు, బాగానే ఉంది. చూసావా చూసావా, అచ్చ నీలాగే ఉన్నాడు కదా. సింహాద్రి, అయ్యగారింటికాడే ఉంటావు కదా, నేను అక్కడికి వచ్చి చూస్తా. వెళ్ళరా అయ్యా, వెళ్ళరా. అమ్మా, ఏనన్నా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా. నీ చేతులతో అన్నం తిని ఎన్నిళ్ళైపోయిందో. పెడతానయ్యా, పెడతా. నోటి వెనక పక్కకు రా, నేను తీసుకొస్తా. అన్నం తింటావని కూడా అడగలేకపోయాను. తినయ్యా. అది నేను కష్టపడి సంపాదించి తెచ్చి తిండి, అది తినే అర్హత ఆయనకి లేదు. నువ్వు తన ఇక్కడి బయటికి వెళ్ళమను. ఏమిట్రా మాటలు? వాడు నీ కన్న తండ్రిరా. అదే నిజం అయితే మా అమ్మ నిజంగా ఇద్దంగా కనుంటే. అమ్మా చూడరాడు ఎంత మాట అన్నాడు. రాయ్, అందుకేరా ఆ భగవంతుడు ఆళ్ళగా నిన్ను పుట్టించాడు. ఊరుకో ఊరుకో. మరి ఎట్టడిగాడో చూడరా నీ కొడుకు. ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా. ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, నాకంటే ఎక్కువగా పెద్ద మీద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఉంటానమ్మా. అయ్యా, ఆకలి వస్తుంది, అన్నం పెట్టమని అడిగేవే. ఒక ముద్దన్నా తినకుండా వెళ్ళిపోతావా? పర్వాలేదులేమ్మా, ఇంకోసారి తింటాగా. ఆగరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు నా కోసమే పుట్టారు. చెన్నయ్య, నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటయ్యా ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది. నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి. ముందు మీ నాన్నని క్షమించమని అడగరా. అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి? వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా, నా ప్రాణం. సింహాద్రి, రే సింహాద్రి, సింహాద్రి, పాప నువ్వు. బాబు కాదు, పాపం ఇచ్చేరా. చెవులు కుట్టారు ఎప్పుడు అయితే పాపకి జీవితాంతం దిద్దులే వద్దంటావా? ఏం లేకపోయినా పర్లేదు. ఓహో, చెవులు కుర్తా నెప్పెడుతుంది కదా, మరి ప్రెసెంట్ అయిపోయింది. సింహాద్రి, సింహాద్రి, పాప నువ్వు చూడు, నన్ను చూసి చూడను. చూడు, నొప్పేం పెట్టకుండా నేను చూసుకుంటాను. నిజంగానే? నిజంగా. జాగ్రత్త. ఏడోకమ్మా. భయం ఏమిట్రా? అందరూ కలిసి పాప వేపిస్తారు. పాప ఎలా నవ్వుతుందో చూడరా. నేను చూడను. భలే అందంగా ఉంది. ఈ మాట్లాడడానికి ఎంత గొడవ చేశారు? మరి అలా గుచ్చి ఆడవాడు చిన్నపిల్లలు. నమస్కారం. అయ్యగారు వచ్చారు, త్వరగా కానివ్వండి. నమస్కారం. అందరూ కూర్చోండి, కూర్చోండి. రే సింహాద్రి,
ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరా. పర్లేదయ్యా, రై కూర్చోమంటుంటే. మీరు కానివ్వండి, నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను. రై నేను చెప్తున్నానుగా, కూర్చొని తింటా. వద్దయ్యా. కూర్చో. ఏంటి ఏమైంది? ఎందుకు లేచి నిలబడ్డారు? ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనం కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి. ఓ అందుకా? రే క్షమాత్రే లేరా. నేను అప్పుడే చెప్పాను కదయ్యా వద్దని. సర్లే ఇంకా నిలబడి ఉన్నారే, అందరూ కూర్చోండి. కూర్చోండి. రై వడ్డించరా, భోంచేయండి, అందరూ భోంచేయండి. రై సింహాద్రి సారా. అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు? మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. సారా ఈ ఫోటో బాగుందా? ఈ ఫోటో చూడండి. బాగలేదు. ఇది బాలేదు. పోనీ ఇది బాగలేదు. చూడకుండా చెప్తారేంటండి? చూసి చెప్తాను బాగలేదు. ఇది బాగుంది కదా? బాలేదు. ఏంటి చూడకుండానే బాగలేదంటున్నావు? బాలేదు. దొరికినవన్నీ నొక్కేసావా? సంచి నిండా డబ్బు నగలు మొత్తం పావు కాదురా, నేనేరా. అయ్యో నాన్న నాకు పెళ్ళొద్దు నాన్న. వద్దమ్మా వద్దు. మరెందుకు నాన్న ఫోటోలన్నీ చూడమంటున్నారు? నేనెక్కడ చూడమన్నాను, మీ అమ్మే చూడమంది. ఆహా, అంటే మీ కూతురికి ఇంకా పెళ్లిడు రాలేదనుకుంటున్నారా? అక్క ఊరికెళ్ళొస్తాను. ఏంటి అంత తొందర? 4 రోజులు ఉండొచ్చు కదా. అదెలా కుదురుతుందక్క? నీకేమో డబ్బున్న బావగారు దొరికారు, హాయిగా ఉన్నావు. నాకున్న 4 ఎకరాలు దొరకకపోతే డొక్క నిండదు. అన్నం తిన్నారా? బాగా తిన్నావు. రే అయితే వెళ్ళరండి. వెళ్ళొస్తాం అక్క. వస్తాండి. ఏ శ్రీశైలం? శ్రీశైలం కాదండి, భద్రాచలం. ఏదో ఒకటి. ఆ మూట ఏంట్రా? మూట అడుగుతున్నారుగా బావా, చూపించు. ఏం లేదు బావా, అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి. అయ్యో ఇదేంటంటే మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాట వరుస అన్నారు. మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గొంతు సంచులు తీసుకెళ్తుంటాం. అందుకే సరదాగా ఇక నుంచి మీరు బట్టలు తెచ్చుకున్నప్పుడు ట్రంక్ పెట్టి తెచ్చుకోండి. నమస్కారం అండి. వస్తా. భద్రాచలం ఇట్రా. నమస్కారం. టైం చూసి వాళ్ళు నా పీకన అక్కడానికి వస్తున్నారు. వెళ్ళి వాళ్ళని మేడ మీద ఉన్న గదికి తీసుకురా. మొన్న వాళ్ళ తమ్ముడిని కొట్టారు కదా, ఇప్పుడు మీకు నెప్పెడుతుంది అనుకుంటా. తీసుకురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏం చెప్పంటారు చెప్పండి. ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడైనా ఉంటాడా? అదేనండి, ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడో కొట్టకుండా ఊరుకుంటాడా? చంపేస్తాడంతే. ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్. బయటికెళ్ళు. ఏమండి బయటికెళ్ళు. అలాగే తలపేసుకెళ్ళు. వెళ్తామండి బాబు. మీరు కొట్టుకొని తిట్టుకోండి, మాకెందుకు? ఏంటో ఏ జరగాల జరుగుతుంది. వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా? ఆహా, ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట. ముందు పెళ్లి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు బయటికెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ మీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏం లేదయ్యా, నా తమ్ముడు నీ కూతురు మీద మనసు పడ్డాడు. చెప్పుతో కొడతారా కుక్క? ఏంటంటే నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా? చంపేస్తారా? తప్పే ఉందయ్యా, నువ్వు నా మీద ఆశపడలేదు, అలాగే వాడును. ముందు నీ కూతుర్ని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి. ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో. నేనేం అడ్డురాను. నువ్వే వావి వరస లేని కుక్కవి. వీడి బతుక్కి నా కూతురు వరస. కొట్టారంటే మొహం చెట్టే అయిపోద్ది. వాడికి ఏం తక్కువ? ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు? నీకు తెలీదా? నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న దాని తమ్ముడు. ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను జాతి తక్కువదానైతే నన్ను ఉంచుకున్న నువ్వు జాతి తక్కువ కదా? నీ కూతురు మాత్రం ఏంటి? హంతకుడు కూతురు కదా? గోడ పుట్టిన అక్కనే చంపేశాడు కూతురు కదా? ఈ విషయం నేను బయట పెడితే నీ కూతురిని కూడా ఎవడో ఒకటి ఉంచుకోవాల్సిందే. అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నందుకు సంతోషించు. ఏంటి వాగుతున్నావు? కర్మ ఎవరికి బాబా. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు, చంపేయాలి. గౌరీ 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 ఈ పెళ్లి జరుగుతుందని కళ్ళ కూడా అనుకోవద్దు. గౌరీ నన్ను క్షమించు. వీల్లేదు. పెళ్ళాపడానికి తండ్రి కొడుకులు వస్తున్నారట.
తలుపులని మూసేయండి, వాళ్ళని లోపల రాకుండా చూసుకో. అలాగే. పంతులు తొందరగా మంత్రాలు చదువు. ఏమైంది? చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. కాపాడుకుంటూ వచ్చావా? ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు. ఏదో ఒకటి, కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు. ఏయ్! అది కాదు గౌరీ, నా మాట విను. మనోళ్ళందరినీ చెత్తకొట్టేస్తాడు. పంతులు ఆ తాళి ఇవే త్వరగా. బావా ఒక్క నిమిషం ఆగు బావా, అక్కేం రానివ్వు. ఏ భద్రాచలం, వెళ్ళి మా అన్నయ్య వదిన పిలిచిరావయ్యా. వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడో తెలుసు. ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు. ఫోన్లే పాపం కదా అని బతిమాలుతుంటే ఏంటి నీకంత పొగరు? ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు. ఏంటి సరసా? బాబు, ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు. ముగ్గురిని ఎంతసేపటి నుంచి బతిమాలుతుంటే ఏంటి నీ పొగరు? నన్ను క్షమించు సింహాద్రి. ఇంతకాలం నేను నేను పాపించదాన్ని సింహాద్రి. ఇటువంటి దుర్మార్గుడిని కట్టబెట్టావా సింహాద్రి? ఈ గౌరమ్మ జీవితం పచ్చగా ఉండాలనేరా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సోతనావురా. మొత్తం వేళ మించిపోతోంది. చూడు ప్రభా, తాళి కడితే మన రెండు కుటుంబాలు అవుట్ అవుతాయని నువ్వే కదా చెప్పావు. కాసేపు ఆగు బావా, అక్కే ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. పని కాస్త వెళ్ళి చూడమ్మా. అలాగే. తాళి కట్టిన తర్వాతనే మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు. నా మాట విను. వద్దు బావా, మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది. ఆ రోజే మా అమ్మ చనిపోయింది. అలాంటి పెళ్లి నాకొద్దు. బావా,
తమ్ముడు, నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా. రామ్మా. నేను రాను. నేను ఎలాగైనా సరే తీసుకొస్తానని పెద్దకి చెప్పొచ్చానమ్మా. రామ్మా. నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను. నేనెవరో అమ్మా, నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం. రా తల్లి. రాను. ఇక నుంచి నా జీవితం ఇంట్లోనే. వద్దమ్మా, వీళ్ళంతా మనుషులు కారమ్మా, రాక్షసులు. రామ్మా. ఎవరయ్యా రాక్షసులు? తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి. అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా? మా అమ్మని చంపింది ఆయన కాదమ్మా, మా అమ్మని చంపింది నా భర్త. నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని. ఆ విశ్వాసంతోటే మన కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకుని శిక్ష అనుభవించాడమ్మా. ఆ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈయన్నే మనందరూ అపార్థం చేసుకున్నాం. నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో సింహాద్రి, ఇప్పుడు కూడా మా గౌరమ్మ సుమంగళిగా ఉండాలనేరా నేను తప్పకుండా ఇడిసి పెడతాను. అయ్యా తలుపులన్నీ మూసేస్తున్నాయి. తలుపులు కొట్టినా తీయట్లేదండి. భజంత్రులు చెప్పుడు కూడా వినపట్లేదండి. నాన్న, సినయ్య, నాన్న, నువ్వు నూరేడు చల్లగా బతకాలా. పెద్దని బాగా చూసుకోరా నాన్న. అమ్మా, నన్ను క్షమించండి. మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. అయ్యో, నన్ను క్షమించండి. అంత మాటలకమ్మా. రామ్మా. మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డావు, నేను ఆశపడ్డాను. కానీ ఆస్తి కోసం అక్కని మన అక్కనే చంపావని నాకు తెలీదు. నీ తోడబుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా. అందుకే నన్ను క్షమించన్నయ్యా. సింహాద్రి, సింహాద్రి, సింహాద్రి.
శివాద్రి నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసి వెళ్ళావా? చిన్నయ్య చూడరా, చిన్నయ్య చూడరా, నీ కొడుకుని చూడరా, నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా. నా పెద్ద కూతురు కోసం జైలుకి వెళ్ళావు, ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణాలే విడిచిపెట్టి వెళ్ళావు కదరా. సింహాద్రి, సింహాద్రి, అమ్మా, 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 సింహాద్రి మనందరినీ వదిలిపెట్టి నా కుటుంబం కోసం ఇంత త్యాగం చేశావు. నీ కోసం నేనేం చేయగలరా? ఏం చేయగలను? సింహాద్రి, సింహాద్రి, సింహాద్రి. గోవిందయ్య, అయ్యా, వీడికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా, మళ్ళీ పనిలో చేర్చుకో. ఈసారన్నా పర్మనెంట్ నేను ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు, నువ్వు పర్మనెంటేరా? పెద్ద పనులు చేయడం మానేసి జాగ్రత్తగా ఉండాలి. అన్నారా? అయ్యా, నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా, చేసావా? మరి ఇంకా ఇక్కడ నుంచున్నావే, వెళ్ళి ఆ పని చూడు. అయ్యా, ఇంతకీ మన ఇంటికి వాళ్ళు ఎవరు వస్తున్నారు? పాత స్నేహితుడు వస్తున్నాడు. అన్నట్టు మర్చిపోయాను, మేమిద్దరం భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ పాత గుర్రబండి ఉంది కదా, అది సిద్ధం చేయి. గుర్రబండి? అదంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళి సిద్ధం చేయి. నాగమణి అయ్యగారు, వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తినడం చాలా ఇష్టం. అది నేనే నేర్పాను. సున్నుండలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఒక 40-50 సిద్ధం చేసి. అలాగేనండి. రైట్ అయ్యా, నువ్వు పనిలో చేరావు కదా, అయ్యా పర్మినెంట్ చేశాను కదా, అయ్యా ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఆకులు ఒక్కలు వస్తుందో అన్ని సిద్ధం చేయి. వెళ్ళు. ఏమిటైతే నిన్ను ఎవరు చెప్పినట్టు ఈ పని? ఏంటయ్యా, ఇది నేను చేసే పనే కదా. నువ్వు పన్నుడు కదరా, సిద్ధం చేయి. నువ్వు నాకు స్నేహితుడివి. అయ్యో, ఇంకా నీకు కితకితలు పోలేదా? నాకేం కితకితలు లేవయ్యా. అయ్యో, అంజనా రైట్ రా. ఒరే ఒక్కసారి ఒరే అనరా. అయ్యో, భలే బాగుంటుంది. ఒరే అనరా. బాగుండదండి. ఒక్కసారి బాగుండదండి. అంటావా లేదా? పోరా. ఎన్నేళ్ళయిందిరా ఇలా సంతోషంగా ఉండి. భోంచేద్దాం. ఏరా బిడ్డను చూసొచ్చావా? చూశాను. మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి. చూస్తుంటేనే ముచ్చటగా ఉంది. నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను. వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి. వాడికి వెళ్ళాడు, మీ అమ్మ దగ్గరే ఉన్నా. వాడికి అంత పొగరు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు? నీతో చెప్పలేదు కదా. వాడు ఒక తప్పు చేశాడు. తప్ప? ఏంటి అది? వద్దురా, నేనే తట్టుకోలేకపోయాను. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా, ప్రభా, ఉదయ్, ఏమైంది నీకు? ప్రభా, ఎక్కడ లాకెళ్తున్నావు? ప్రభా, ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళు ముందు ఇక్కడి నుంచి. మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గుగా లేదు? లేదు, నాకు సిగ్గు లేదు అసలు. వాడే ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది. ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తింటే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది జన్మలో పూర్తి కాదు. వెళ్ళు, 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 ఎవరు గుర్తున్నావు? నీ మంచి ఎవరు చేసుకుంటావు? నిన్ను చంపేస్తా. నిన్ను నన్ను వదులు. మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు. అడగడానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు దాపరించావు.
నాటక వాడు పంపించావా? అవును, గారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చెన్నై నన్ను చెరచిపోయాడని నాటకం ఆడాను. మీ నుంచి విడదీశాను. అయ్యా 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 నేను తప్పు చేశాను, తప్పు చేశాను. ఊరుకోడయ్యా, మీరు కదయ్యా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఆడవని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటతల పెట్టుకుంటుందో. అయ్యా, మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా, అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను సర్దు. ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. పెద్ద కలెక్టర్. ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ పేరుస్తున్నావు. లేచి అనబెట్టు. పెడతా పెడతా. ఏంటి అలా గించుకుంటావేంటి? నేను ఇప్పుడే వెళ్తానంటున్నా. టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడద్ది. ఆ తర్వాత కదా. అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందా? జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు. నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంటా. ఏ నా కొడుకు అనకపోతే మీ నాన్నని చెప్పలేవా? అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలోనే కాదు, తలుచుకునే కడుపు మండిపోతుంది. ఆ పిల్లందే నన్ను మా పెద్దయ్యని విడదీసింది. నాటకం వాడి దానికి కూడా కారణం నీ కొడుకే. చాలు చాలు, ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు? లేదు చానబెట్టు. పెడతా, పెట్టుకు తినరా. మాకు చేత కాదు, తింటాంలే. తండ్రి నా బంగారు, ఎట్టున్నావయ్యా? బాగున్నావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందయ్యా. నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం ముఖ రాస్తే నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా. నవ్వుతావెందుకయ్యా? నేను అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండే స్టేషన్ కాదు. నువ్వు ఉండే స్టేషన్కి అయ్యగారు తప్ప ఎవరూ రాకూడదని చెప్పేమట్టుగా. అవునే, అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే, అందుకే రావుతున్నాను. ఏమ్మా, నువ్వెట్టాగున్నావే? నాకేం తక్కువయ్యా. నువ్వెట్టా చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు. వాళ్ళలోనే నిన్ను చూసుకుంటున్నా. ఓసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? నా బిడ్డని. దానికేంట్రా? రా, నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట్రా? మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా. ఇప్పుడు చూసే కంటే 4 రోజుల తర్వాత. ఎందుకంటే నిన్నేమైందా అంటే నేను తట్టుకోలేదయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చి చూస్తాను. సింహాద్రి, నీ బాధ నాకు తెలుసయ్యా. బిడ్డను చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా? ఇటు నుంచి ఆ కిటికీ కడిగిరా. నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను. పద అట్రా. నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా. అదేమాటయ్యా? నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. మీరు 100 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. అయితే నా మీద ఒట్టు, జరిగిన నిజం నాకు ఇప్పుడు చెప్పాలి. నేను నాశనం అయిపోతే నీకు. అయ్యా,
నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసయ్యా. కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరిగ్గా అప్పుడే అమ్మాయి గారి మెడ తాళి కట్టడం అయిపోయింది. చూస్తూ చూస్తూ అది ఎలా తెంచగలని చెప్పండి. అదే కనుక జరిగితే నేను తట్టుకోగలరా? అందుకే నేరం నా మీద తీసుకున్నాను. అల్లుడు గారు ఏదో తొందరలో చేసేసుకుంటారయ్యా. ఆయన తప్పకుండా మారుతారు. మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది. అయ్యా దయచేసి ఈ విషయం చెప్పండి. అల్లుడు గారు కూడా అడగండి అయ్యా. పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం సరిగా అదే కనుక జరిగితే నేను ప్రాణాలతో చచ్చిపోతాను. నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ నీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా? దానికి మీరున్నారు కదయ్యా, మీరే చూసుకుంటారు. ఏడవకండి చిన్నమ్మ, రండి ఆడుకుందాం. నీతో రాను, ఎప్పుడు నీతో ఆడను. మీ నాన్న మంచోడు కాదు. అతను మా నాన్నే కాదు, నేను ఆ ఇంటికే వెళ్ళను. రండి చిన్నమ్మ ఆడుకుందాం. నౌకరు చేసావు ఎందుకు దాని చేపడు కాదు. తమ్ముని కొట్టావు? ముందు తనే నన్ను కొట్టాడండి. వీడి ముందు మన ప్రభాతం కొట్టాడు, అందుకే నేను వాడిని కొట్టాను. కావాలంటే అడుగు. అవునమ్మా? అవును, చిన్నయ్యే నన్ను కొట్టాడు. చూసావా, వీడు అయ్యే చేసిన పనికి వీడిని ఆ రోజే గంటే తెలిసింది. చెప్పకండి, చెయ్యండి. గౌరీ చెప్పింది కూనికోర్ కొడుకు ఇంట్లో ఎందుకని. ఎవరా కూనికోరు? వీడి బాబు ఏదో తెలియక తప్పు చేస్తే దాన్ని వీడేం చేస్తాడు? ఇదిగో ఈ రోజు నుంచి వీడికి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు. రారా. నాన్న, మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి. కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి. వీడేమో అనాథ కాదు. మీరేం నాకు సలహా చెప్పక్కర్లేదు. ఎక్కువ మాట్లాడారంటే మర్యాద దక్కదు. ఏంటి నాన్న మీరనేది? కాదండి, నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని. ఎవరికి తెలుసు, ఆయనకే పుట్టుండొచ్చు. ఏంటండి మీరు ఎలా మాట్లాడారు? ఏదో పొరపాటు నోరు జారేశాను. నన్ను క్షమించండి బాబు. గోవిందయ్య, అయ్యా ముందు యాదవ్ని మెడబెట్టి బయటికి ఏంటండి? ఏదో నోరు జారి అన్నానని అన్నారు కదంటయ్యా. ఏంటయ్యా నోరు జారేది? మనసులో ఉంటేనే బయటకు వస్తుంది. ఇక మీద ఈ దరిద్రుడి మొహం నేను ఈ జన్మలో చూడను. ఏంటి నాన్న మీరు ఎలా అంటున్నారు? ఆయన ఇంటి కల్లుడు. అందుకే వాడిని ఇంకా చంపలేదు. ముందు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఆయన వెళ్ళిపోతే నేనేమైపోవాలి నాన్న? వాడిని నువ్వు సుఖపడివాడు. పెద్దగా నువ్వు ఇక్కడే ఉండు. ఇంత చిన్న విషయానికి కూడా. ఏది చిన్న విషయం? వాడే చూడు, నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడితోనే వెళ్ళిపో. వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఇల్లరికం సంబంధం చేశారు. అది వాడు చేసిన తప్పురా. ముందు ఈ కుక్కను బయటకు వెళ్ళమని చెప్పు. ఉన్న ఫలంగా బయటకు వెళ్ళమంటే నేను మీ కూతురు అడుగు తినాలి. గోవిందయ్య, అయ్యా లాయర్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద రాయమని చెప్పు. అంతకంటే ముందు ఏంటమ్మా ఇది? సింహాద్రి, నీది చాలా పెద్ద మనసు అయ్యా. నువ్వు తప్పు చేయలేదని నాకు ఆనాడే తెలుసు. కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందు నీ నెత్తి మీద వేసుకుని
15 ఏళ్ళు ఆ నరక యాత్ర ఎట్ట అనుభవించావయ్యా. నువ్వు నా పెట్టవు కదయ్యా, నా పెట్టవు కాదు, చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా. ఏంటమ్మా ఇది పిచ్చిదాన్నగా? ఇందులో నేను చేసిందే ఉంది. నాలంటోడి భుజం మీద చెయ్యేసి నలుగురిలో ఈడు నా స్నేహితుడని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా. దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది? నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత గుర్తించుకున్నావు, కానీ నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా. అందుకే అంతా చెప్పేశాను. నన్ను క్షమించరా సింహాద్రి. నాన్న, నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు. నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను. ముద్దు తిన్నానా? ఎల్లయ్యా, నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు. ఎల్లయ్యా, ఎల్లు. ఇంతకాలం నేను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటాను. క్షమించాడా?